సౌర విద్యుత్తును ప్రతి ఒక్కరూ వినియోగించాలని మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. బాపట్ల జిల్లా రావినతుల గ్రామంలో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల పనులు మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. గ్రామంలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మంత్రి ఉచిత సైకిళ్లు అందించారు. గ్రామస్తులు అందించిన అర్జీలు స్వీకరించారు. సౌర విద్యుత్ పెద్ద శాతంతో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అంటే దాదాపు ఒక్కొక్క హెల్త్ సెంటర్ 31 లక్షలు ఎంత ఉంది, 36 లక్షలు ఎంత ఉంది. దాదాపు 30 సబ్ సెంటర్లు ఇచ్చారు. హెల్త్ సెంటర్లు అవి మొత్తం కూడా కట్టమని చెప్పాము. అమరావు గారు, మీరు ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడ ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ గ్రామాన్ని శాంక్షన్ అక్కడ ల్యాండ్ ఇవ్వాలి. మీరు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ పేరు పెట్టడం, ఇది కంపల్సరీ చేయాలి. మీ మండలంలో ఎక్కడెక్కడ ఉండే స్పీడ్ చేయాలి. స్పీడ్ చేస్తే తొందరగా అవి కూడా కడితే జనానికి ఉపయోగంలోకి వస్తాయి. ఇంకా మీ ఊరికి కాలేజ్ అన్నారు కదా, మీ ఊరికి వేరే చోట్ల కాలేజీలు ఉండి ఉపయోగించుకోవట్లేదు. అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఊరికి ఒకటి, చంద్రూరుకి ఒకటి పిల్లలు ఉన్నారు, ఈ గ్రామస్తులు పట్టించుకుంటారు ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే కాలేజీలు పక్కన కాలేజీ పెట్టగానే మీరు పిల్లల్ని చేర్పించాలి. కాలేజీ డెవలప్మెంట్కి మీ గ్రామస్తులు కొద్దిగా సహకారం అందిస్తే కనుక డెవలప్ అయింది. అందుకని మీ ఊరు పెట్టమన్నాను రావినూతల. అక్కడికి వచ్చేదానికి చంద్రూరు పెట్టమన్నాం. అక్కడ కూడా